అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. విద్యాభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘమైనది. చాలా లక్షల కొద్ది రూపాయలతో కొన్ని పాఠశాలను దత్తత తీసుకున్నట్లు వారు చేస్తున్నటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాల్సిందే. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు విద్యార్థులకు విద్యాభివృద్ధికి ఎన్ని లక్షలకు ఖర్చు చేసి వాళ్ళు సేవలు అందిస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీకు ఏమైనా సందేశాలు ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే మీరు తప్పకుండా కామెంట్లు అయితే చేయండి. సో వీళ్ళు కేవలం విద్యార్థులకు మాత్రమే సేవలు అందిస్తూ వాళ్ళకు ఉన్న సమయాన్ని కూడా అక్కడ ఇక్కడ వృధా చేయకుండా బడుగు బలహీన విద్యార్థులు, పేద విద్యార్థులు అసలు వీళ్ళందరితోటి కూడా సరదాగా గడిపేందుకు కూడా వీళ్ళు తమ సమయాన్ని కేటాయిస్తూ చాలా సంతోషంగా గడుపుతున్న దృశ్యం అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఆ సంస్థ అంటే స్టేట్ స్ట్రీట్ ఒక కంపెనీ వాళ్ళు పేద విద్యార్థులకు స్కూల్కు సంబంధించినటువంటి నోటు పుస్తకాలు, బ్యాగులు, సైకిళ్ళు, తర్వాత వాళ్ళు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రిలు, షూజు, టై, బెల్టు, ఇలా రకరకాల విద్యా సామాగ్రిని సమకూర్చి విద్యార్థులకు అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకైతే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఇవ్వరు, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట్ మండల పరిధిలోని నాందర్పూర్ పాఠశాలకు వాళ్ళు ఆ పాఠశాలను దత్తత తీసుకొని అందులో చదువుతున్న విద్యార్థులకు షూజు, టై, బెల్టు, తర్వాత బ్యాగులు, తర్వాత ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పెయింటింగ్ని కూడా చేయడం జరిగింది. సో దాంతోపాటు దుద్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ మరియు తర్వాత యూత్ ఫర్ సేవ, తర్వాత వీరికి తోడుగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యాయులు కూడా వీళ్ళందరి కృషితో విద్యార్థులకు సైకిళ్ళు, దాదాపు 70 మంది విద్యార్థులకు సైకిళ్ళు, తర్వాత బ్యాగులు, క్రీడా సామాగ్రి, విద్యా సామాగ్రిని కూడా దాదాపు అందించడం జరిగింది. అందులో క్రీడా సామాగ్రి వచ్చేసి 70,000 రూపాయలతో వాళ్లకు అందించడం జరిగింది. సైకిళ్ళు వచ్చేసి 1,38,000 రూపాయలతో వాళ్ళు సైకిల్ అందించడం జరిగింది. ఇక్కడ పోతే కూడా విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు తాగించేందుకు కూడా ఒక వాటర్ ప్యూరిఫైడ్ ని అక్కడ ఏర్పాటు చేయడం, అది కూడా దాదాపు 1,00,000 రూపాయల వరకు అది ఉంటుంది. సో నాందర్పూర్ పాఠశాలలో 1,50,000 రూపాయలతో ఆ పాఠశాల పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. రకరకాల అందంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మంది విద్యార్థులకు కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బ్యాగులను కూడా వాళ్ళు అందించడం జరిగింది. సో దీనిపైన కూడా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చేయూతనిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నట్టు కూడా వాళ్ళు భావించడం జరిగింది. గృహదానం ఒకటి ఉత్కృష్టమైనదే కానీ గృహము కొంప కొన్నేళ్లలో కూలిపోతుంది. అదేవిధంగా వస్త్రదానం కూడా చాలా భవ్యమైనది కానీ ఆ వస్త్రము కొన్నేళ్లలో చిరిగిపోతుంది, పాత అవుతుంది. అదేవిధంగా భూదానము పుణ్యదానమే కానీ అది కొన్ని రోజుల తర్వాత అన్యుల పాలు కావచ్చు. మరి అరిగిపోక ఇంచి అయిన చిరిగిపోక అన్యుల పాలుగాక నిత్యమై నిర్మలమై నిశ్చలమై ఉండేది ఈ భూమి మీద, ఈ జగతిలో విద్య ఒకటి మాత్రమే. అటువంటి విద్యను ప్రోత్సహించడానికి మరి ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ప్రోత్సహించడానికి మీరు ఎంతో తపనతో ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నా పేరు రోజా, నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన
యూత్ ఫర్ సేవ వారికి అండ్ స్టేట్ స్ట్రీట్ వారికి, నాతోటి విద్యార్థులకు ముందుగా నమస్కారాలు. సో సార్, ఇప్పుడు నేను సిక్స్త్ నుంచి ఇలా చదువుతున్నాను. ఇప్పుడు 10th క్లాస్. నేను 6th క్లాస్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని 3 times చూసిన. ఫస్ట్ నా సోదరులకు బ్యాగ్స్ ఇచ్చారు, తర్వాత మాకు సైకిల్స్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అప్పుడు మాకు సైకిల్ ఇచ్చారు కాబట్టి అప్పుడు మా అక్క వాళ్ళు కూడా అంత దూరం నుంచి వచ్చి 535 మార్క్స్ తెచ్చుకోగలిగారు. మేము కూడా గత 3 years నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, కానీ మాకు 9th సైకిల్స్ లభించడం వల్ల మేము ఇక్కడికి పాఠశాలకు వచ్చి మంచిగా చదువుకుంటున్నాం. ఇంకా మాకు టైం కూడా సేవ్ అవుతుంది. వాళ్ళందరికీ ఇస్తున్నారు సైకిల్. థ్యాంక్ యూ సార్. సో నేను ఈ సందర్భంగా ఒక సూక్తి చెప్పాలని అనుకుంటున్నాను. జీవితం ఒక తరం పాటే ఉంటుంది, కానీ మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఇది అర్థమైతే చాలా సంతోషం సార్. పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, ఫుట్బాల్, కబడ్డీ తదితర ఖోఖో తదితర క్రీడలను కూడా వాళ్ళు అక్కడ ఆడుతూ చాలా సంతోషంగా గడిపిన రోజులైతే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ కూడా, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ వారు రోజు గజిబిజి జీవితాలను కూడా ఇలా తమకు దొరికిన సమయాన్ని ఇక్కడ కేటాయిస్తూ ప్రతి సంవత్సరం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు తోచిన విధంగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, తర్వాత దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయరామారావు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మల్లప్ప, సుధాకర్, రాములు, శ్రీనివాస్, మాధవి, సాలిబాయి, నవీన, ముకుందారెడ్డి, రమేష్ వీళ్ళందరూ కూడా అట్టి కంపెనీ ప్రతినిధులను ఎంతగానో అభినందించారు. మీకు సైంటిస్ట్ స్టోరీ చెప్పిన గుర్తుందా? నేను ఎక్కడ పోయినా అదే స్టోరీ చెప్తాను. గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? గుర్తులేదా? డిఆర్డిఓ సైంటిస్ట్ చాలామంది గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళే. గుర్తులేదా? మర్చిపోయారు అయితే. ఓకే, ఇంత మంచి ప్లే గ్రౌండ్, ఒక ఏమంటారు ఎన్వైరన్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ అంబియన్స్ చాలా బాగుంది. అయితే లాస్ట్ టైం బైసైకిల్స్ ఇచ్చారు కదా, ఎవరెవరికి ఇచ్చారు చేయండి. రిమోట్ విలేజ్కి వచ్చేసి ఏమంటారు పిల్లలకి అవసరమైన వస్తువులు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, ఏం అవసరం ఉంటే అది తీర్చడమే మా బాధ్యత. మరి మాకు ఎవరిస్తారు ఫండ్స్? స్టేట్ స్ట్రీట్ అనే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, అట్లా కొన్ని కార్పొరేట్స్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఇవాళ ఈ స్కూల్ మన ఖచ్చితంగా కొన్ని విలేజ్లో పనిచేయాలని చెప్పేసి ఈ స్టేట్ స్ట్రీట్ కంపెనీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక యజ్ఞం లాగా తీసుకొని ఖచ్చితంగా కొన్ని విలేజెస్లో మనం వర్క్ చేయాలన్న పట్టుదలతో ఇంత దూరం రావడం జరిగింది. లేకపోతే వాళ్ళు 2 days ఒక దగ్గర స్టే చేసి మన కోసం రావడం గొప్ప విషయమే కదా. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా వాళ్ళ కోసం వినిపిస్తారు వాళ్ళకి. ఇవాళ వాళ్ళు ఇంకొక 2 hours మనతో స్పెండ్ చేస్తారు మంచిగా. మనం కూడా లాస్ట్ డే కాబట్టి స్కూల్లో అందరూ హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి. మొత్తం మంచిగా కొత్త బట్టలు వేసుకొని వచ్చి బతుకమ్మ ఆడతారు కదా. ఇప్పుడు అందరం ఆడదాం, నేను కూడా ఆడతాను. ఆడనిస్తారా? నన్ను ఆడనిస్తారా? థ్యాంక్ యూ. మీ ఎనర్జీ చాలా బాగుంది, ఎందుకంటే లాస్ట్ డే కదా ఇవాళ. అట్లనే ఉంటుంది. 10 days అయినాక మళ్ళీ వస్తారు కదా, ఎట్లా వస్తుంది? అట్లనే వస్తారా? అంతే ఎనర్జెటిక్గా వస్తారా? రారా? కానీ రావాలి కదా. మీరు చదువు నేర్చుకోనికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఉండాలి కదా. అరే లాస్ట్ డే జోష్ ఉన్నప్పుడు ఫస్ట్ డే కూడా జోష్ ఉండాలి. అట్లనే ఒకసారి వాళ్ళని అడుగుతారా? మండే రోజు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎట్లుంటారు? ఆ జోష్ ఉంటుంది. ఒకసారి అడుగుతారా వాళ్ళని? ఆ జోష్ ఉండదు. బట్ స్టిల్ మనం ఆ జోష్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం చేసే చిన్న పనైనా కూడా ఇష్టంతో చేస్తే అది వేరే ఉంటుంది. అవునా? నేను లాస్ట్ ఇయర్ స్టోరీ అందుకే చెప్పాను. మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా ఒక సైంటిస్ట్ లెవెల్లో మనం ఆలోచించి ఆ స్థాయికి మనం ఎదిగేటట్టు ప్రయత్నం చేయాలి. అట్లా మనం ప్రయత్నం చేస్తే మనం అనుకున్న సాధించవచ్చు. అందుకోసం స్టోరీ చెప్పాను నేను. మరోసారి చెప్పాలా స్టోరీ? వద్దు కదా, చెప్పాలా? ఏం లేదు, చాలా చిన్న స్టోరీ అది.
నేను మామూలుగా డిఆర్డిఓలో పనిచేసిన ఒక 6 months. సైంటిస్టులు కలిసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది అన్నారు. ఈ బేసిక్స్ స్ట్రాంగ్ ఎడికలు వచ్చినాయంటే వాళ్ళు ఏమంటారు థర్మోడైనమిక్స్, మన చిన్న చిన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లో పనిచేసే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్సే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అంటే మనం అర్థం చేసుకునే విధానం అవుతుందో అక్కడ మనకి చేంజ్ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఏ స్కూల్లో చదువుకున్నా కూడా మన పట్టుదల మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఏ పని చేసినా కూడా. మీకు విషయం తెలుసా, ఒక పనిని 10,000 సార్లు చేస్తే ఆ పని మనలో మొత్తం లీనమైపోయి ఉంటుంది. తెలుసా విషయం మీకు? A+B² ఫార్ములా మీరు 10,000 సార్లు రాస్తే మీరు నిద్ర కాదు, మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత కూడా మీకు గుర్తుంటుంది ఫార్ములా, మర్చిపోలేరు. అట్లా మీరు 10,000 సార్లు ప్రాక్టీస్ చేయాలి, కానీ చేయలేరు. ఏదైనా కూడా పాసిబుల్ కాదు అంత ఈజీగా. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే బాగుంటుంది. అట్లా బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన యొక్క విద్య బాగుంటుంది. తర్వాత ఫ్యూచర్ కూడా మంచిగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. లాస్ట్ ఇయర్ నాకు ఒక ఇన్స్పిరేషన్, ఆయన చూసినప్పుడల్లా నిజంగా నాకు థర్డ్ టైం కలవడం ఆయనని చాలా బాగా అనిపిస్తుంది. మీరు చాలా అదృష్టం చేస్తున్నారు, అట్లాంటి ఒక ఫ్యాకల్టీని మీరు మీ స్కూల్లో పెట్టుకున్నారు. నేను ఫస్ట్ ఒక విషయం చెప్తాను అనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఏ స్కూల్లో చూడలేను ఇంతమంది ఫ్యాకల్టీ. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్లో కూడా చూడలేదు. మీరందరూ దానికి నిజంగా అదృష్టం చేస్తున్నారు. లక్కీ ఫెలోస్ గైస్, నిజంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏ కంపెనీ వాళ్ళు అన్నవాళ్ళు? యూత్ ఫర్ సేవ కాదు, స్ట్రేట్ షీట్ కంపెనీ నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? సైకిల్స్ ఇవ్వడానికా? కాదు. ఇంకా బ్యాగ్స్ కాదు, మీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వాలంటే మాతో ఇచ్చి పంపించేవాళ్ళు కదా. మీతో అన్నవాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. సో మీరందరూ ఏం చేయాలి? వినిపిస్తలే? వాళ్ళతోని క్రికెట్, కబడ్డీ ఏదైతే ఆడదాం అనుకుంటున్నారో ఆడండి. సో మరి అన్నవాళ్ళు బ్యాగ్స్ బుక్స్ అన్ని ఇస్తున్నారు కదా, మరి అన్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి? వినిపించేటట్టు చెప్పాలి. ఈడ చెప్తే హైదరాబాద్కి వినిపించాలి. అర్థమైందా? సరేనా? ఒకసారి థ్యాంక్స్ ఫర్ అంటే స్ట్రేట్ షీట్ అని చెప్పాలి. ఏమంటారు? మీరే చెప్తారా? 3, 2, 1. మాతా కి భారత్ మాతా కి. థ్యాంక్ యూ. యూత్ ఫర్ సేవ అండ్ స్ట్రేట్ స్ట్రీట్ వారికి నా తోటి విద్యార్థులకు ముందుగా శుభ మధ్యాహ్నం. థ్యాంక్ యూ సో మచ్ స్ట్రేట్ స్ట్రీట్ అండ్ యూత్ ఫర్ సేవ. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ 15 సైకిల్స్ డొనేట్ చేసారు అండ్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. లాస్ట్ ఇయర్ వాళ్ళు అలికన్పల్లి నుంచి అండ్ తండ నుంచి వాళ్ళు వచ్చేవారు. స్పెషల్ క్లాస్కి లేట్ అయ్యేది వాళ్ళకు. ఆ సైకిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. అంటే మార్నింగ్ క్లాసులు ఉండేవి కదా, అందుకే చాలా తొందరగా వచ్చి వాళ్ళ క్లాసుల పైన ఇంట్రెస్ట్ చూపించి మంచిగా మార్క్స్ 535 మార్క్స్ స్కోర్ చేస్తారు. ఇప్పుడు కూడా సైకిల్స్ డొనేట్ చేసారు అండ్ బ్యాగ్స్ డొనేట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము 550 అబవ్ మార్క్స్ తెచ్చుకుంటామని ప్రామిస్ చేస్తున్నాం. 100% 550 పైన తెచ్చుకుంటాం. సార్ మాకు ఇవే కాకుండా డిజిటల్ టీవీ అండ్ స్టిచ్చింగ్ మిషన్స్, ఇంకా 40 more సైకిల్స్, కంప్యూటర్స్ డొనేట్ చేస్తే బాగుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు శ్రీని సార్ చెప్పినట్టు నా స్టూడెంట్స్లో ఎవరైతే మట్టితో కుండలు తయారు చేయాలో, కుండలు తయారు చేయాలంటే శ్రీని గారు చెప్పినట్టు చాలా మెత్తగా కొట్టాలి. సో మెత్తగా కొడుతూ కుండను తయారు చేయాల్సి వస్తుంది. రెండవది, నేను ఒక మూర్తిని చెక్కాలనుకుంటే ఉలితో లేదా సుత్తితో గట్టిగా కొట్టాల్సి వస్తుంది. మూడవది, ఒక లోహాన్ని పోత పోయాలి అనుకుంటే, ఓ విగ్రహాన్ని తయారు చేయాలనుకుంటే నేను దాన్ని వేడి చేసి కాల్చి పోత పోసి ఈ 3 పనులు చేసేందుకు నేను సర్వదా సిద్ధం. ఐఎమ్ నాట్ ఏ మ్యాన్, టాకింగ్ మ్యాన్ కాదు, ఐఎమ్ యాక్షన్ మ్యాన్. నాకు అదొక అలవాటు, అంటే చెప్పడం ఉండదు, చేయడం మాత్రమే నా పనిగా నేను చేసుకుంటూ పోతున్నాను. దానికి మీ తోడ్పాటు నాకు సర్వదా అభినందనీయం, నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది.
ఈ అలవాటు అంటే ఇవ్వడం అనేది ఈ వయసులో అంటే వెరీ యూత్ఫుల్ స్టేట్ స్ట్రీట్ మెంబర్స్ వీళ్ళు ఈ వయసులోనే డబ్బులు ఇవ్వడం నేర్చుకున్నారు అనేది మా పిల్లలకు నేను ఎప్పుడూ చెప్తుంటాను. మీరు కూడా మీ బర్త్డే అప్పుడు చాక్లెట్లు కాకుండా చిన్న చిన్నగా పెన్సిళ్ళు, పెన్నులు, ఎరేజర్స్, స్కేల్స్ ఏమన్నా ఉంటే ఇవ్వడం నేర్చుకోండి. పక్క మిత్రునికి ఇవ్వండి సంతోషంగా. నా బర్త్డే ఉంది, స్కేల్ ఉంచుకోని ఇవ్వండి అని చెప్తాను. ఈ సందర్భంగా ఇవ్వడం అనేది నా పిల్లలకు నేర్పుతూ నేను ముగిస్తున్నాను సార్. మీ ఆశయాలు అభివృద్ధి పథంలో పెట్టేందుకు నేను ఎప్పుడూ యాక్షన్ రంగా. ఓకే సార్, థ్యాంక్ యూ.